శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. సబ్కా మాలిక్ ఏక్ అన్నారు సాయిబాబా, అల్లా, జీసస్, ఆదికేశవుడు. వీరి రూపాలు వేరు కానీ వారంతా ఒక్కటే అన్నారు మరో ఆధ్యాత్మిక ప్రముఖుడు. ఆ భావనకు ప్రతిబింబంలా నిలిచారు ఓ చర్చ్ ఫాదర్. ఇంతకీ ఆయన ఏం చేశారు? ఇదిగో ఇక్కడ మనం చూస్తున్న ఈ చర్చ్ ఫాదర్ పేరు రెవరెండ్ మనోజ్ కేజీ. కేరళలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న ఈయన ఆ ఉద్యోగానికి రాజీనామా చేశారు. తిరువనంతపురంలో ఆంగ్లికన్ చర్చ్ ఆఫ్ ఇండియాలో ఫాదర్గా జాయిన్ అయ్యారు. జీతం తీసుకోకుండా బోధనలు చేసేవారు. ఈయన తాను కొలుచుకునేది, ప్రార్థించేది క్రీస్తును అయినా ఇతర మతాల విశ్వాసాలను, భావాలను చక్కగా గౌరవిస్తారు. లౌకికవాదం అన్నది సమాజానికి మేలు చేస్తుందని గుండెల్లో నమ్ముతారు. సమాజానికి ఉపదేశిస్తారు. ఈ క్రమంలో ఆయన జీసస్తో పాటు అయ్యప్ప అంటే కూడా అభిమానం పెంచుకున్నారు. క్రీస్తు ప్రార్థనలతో పాటు అయ్యప్ప భక్తి గీతాలు విని మైమర్చిపోయేవారు. ఈ క్రమంలో ఆయన శబరిమల క్షేత్రాన్ని దర్శించుకోవాలని కోరుకున్నారు. మాలధారణ చేశారు. పగటిపూట చర్చ్ కార్యక్రమాలను నిర్వహిస్తూ సంధివేళ అయ్యప్ప భజనలో పాల్గొనడం ప్రారంభించారు. ఎప్పుడైతే మనోజ్ కేజీ వేషధారణ మారిందో ఆంగ్లియన్ చర్చ్ అతని మీద చర్యలకు తెరలేపింది. క్రిస్టియన్ మత నియమాలను ఉల్లంఘించి మాల ధరించడాన్ని తీవ్రంగా పరిగణించింది. ఫాదర్ మనోజ్ను దైవ విధుల నుంచి తొలగించింది. అతని రెవరెండ్ గుర్తింపు కార్డును స్వాధీనం చేసుకుంది. ఈ చర్యల పట్ల మనోజ్ ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని మతాల సారం ఒక్కటే అన్నది ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోగలిగినప్పుడే సమాజంలో ఎన్నో రకాలైన అనర్థాలకు, అరాచకాలకు పరిష్కారం దొరుకుతుందని ఆయన వ్యాఖ్యానించారు. సెక్యులరిజం అగ్రస్థానంలో నిలిచే దిశగా ఆధ్యాత్మికవాదులు కృషి చేయగలిగితేనే సమాజం ఎంతో శాంతియుతంగా, ప్రశాంతంగా మనగలుగుతుంది అంటూ మనోజ్ అభిప్రాయపడ్డారు.